4, 5 ఆలుగడ్డలు తీసుకొని వాటిని ఒక 5-10 నిమిషాల వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టి, ఆ తర్వాత పొట్టు తీసేసి పీలర్‌తో వీటిని ఒక 5-10 నిమిషాల వరకు ఉప్పు నీళ్ళలో వేయాలండి. ఆ తర్వాత తీసి స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి. థిన్ స్లైసెస్‌గా స్లైసర్ ద్వారా కట్ చేసుకొని, సన్నగా సిజర్ తీసుకొని రిబ్బన్స్ లాగా కట్ చేయాలి. ఆ తర్వాత హై టెంపరేచర్‌లో వీటిని వేపాలి. ఇక్కడ మనం స్లైస్ చేసిన తర్వాత కట్ చేయడం వల్ల అన్ని వైపులా కూడా చక్కగా ఫ్రై అవుతాయి. వాటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం పైనుంచి ఉప్పు, కారం కనుక యాడ్ చేసుకుంటే పావు చెంచా ఉప్పు, ఒక అర చెంచా కారం వేసుకొని వాటిని మామూలుగా కలుపుకోవాలి. అది కర్రీలాగా చాలా బాగుంటుంది, సైడ్ డిష్ లాగా. ఎందుకంటే స్లైస్ చేసిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసినప్పుడు చిప్స్ లాగా అన్ని వైపులా కూడా బాగా వేగుతాయి. అదే మనం రౌండ్గా స్లైసెస్ చేసినప్పుడు ఒకవైపు చిప్స్ కొన్నిసార్లు వేగొచ్చు, కొన్ని మెత్తగా ఉంటాయి. అలా కాకుండా ఇది అన్ని వైపులా కూడా బాగా క్రిస్పీగా వస్తాయి. తర్వాత బజ్జీలు ఎప్పుడు కూడా చేసేటప్పుడు ఒక చిన్న యూస్ఫుల్ టిప్ అండి. మనం శనగపిండి ఎప్పుడు కూడా ఎంత ఫైన్ క్వాలిటీ తీసుకుంటే అది అంత సాఫ్ట్‌గా, సూతింగ్‌గా బజ్జీ బావుంటుంది. లేదు అంటే పొడి పొడిగా రాలిపోతుంది. లేదంటే ఆయిల్ ఎక్కువగా గుంజుతుంది. అలా కాకుండా ఒక స్పూన్ తీసుకొని ఒక పావు చెంచా ఉప్పు, పావు చెంచాల సగం బేకింగ్ సోడా వేసుకొని, కొద్దిగా వామండి ఒక పావు చెంచా వాము కూడా వేసుకొని, చిటికెడు లేదా 2 చిటికెలు కారం వేసుకొని, దాన్ని స్పూన్ తీసుకొని బాగా బీట్ చేయాలి. ఒక టైంలో ఒక 4-8 మినిట్స్ వరకు ఎంత బాగా బీట్ చేస్తే, కనీసం ఒక 5 మినిట్స్ మినిమమ్ దాన్ని స్పూన్‌తో బాగా బీట్ చేస్తూ ఉంటే అది చాలా ఫ్లఫీగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ బేకింగ్ సోడా మనకి ఎక్కువగా అవసరమే పడదు. చాలామంది మిర్చి బాగా రావాలి ఫ్లఫీగా అని చెప్పి ఎక్కువ బేకింగ్ సోడా వేస్తారు. బేకింగ్ సోడా ఎక్కువ వేయటం వల్ల అది ఇంకా ఆయిల్ బాగా గుంజేస్తుంది. బజ్జీలు కూడా ఎక్కువగా నూనె గుంజేసి బాగా టేస్టీగా ఉండవు. అలా కాకుండా స్పూన్‌తో మనం బాగా బీట్ చేయడం వల్ల పిండి చాలా తేలికగా మారి ఆటోమేటిక్‌గానే మనం వేసిన వెంటనే కూడా సాఫ్ట్‌గా వచ్చేస్తాయి. ఆ తర్వాత ఇంకొకటి ఇందులో మనకి సాఫ్ట్‌గా ఉంటాయి. చక్కగా ఎక్కువగా ఫ్లఫీగా కూడా వస్తాయి. ఆ తర్వాత మనం ఒకటి ఏంటంటే హై టెంపరేచర్‌లో పెడితే పైన బాగా మాడిపోతుంది. లోపల ఉడకదు. అలా కాకుండా బజ్జీలు ఎప్పుడు కూడా మీడియం కానీ లో ఫ్లేమ్‌లో నూనె బాగా గుంజేస్తాయండి. మీడియం ఫ్లేమ్‌లో మనం కనుక కుక్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి. తర్వాత మిర్చీలు ఎప్పుడు పొడవుగా వేయకుండా వాటిని సిజర్‌తో 2 భాగాలుగా కట్ చేసుకొని మనం డిప్ చేసి వేస్తే అది లోపల మిర్చి అనేది బాగా ఫ్రై అవుతుంది. మనం రెగ్యులర్‌గా తినే మిర్చిని కూడా ఈ బజ్జీకి ఎక్కువగా రెగ్యులర్‌గా చేసుకోవడానికి ఉపయోగించొచ్చు. ఒకవేళ స్టఫింగ్‌కి కనుక మనకి టైం కనుక లేకపోతే చాలా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే ఆయిల్‌లో వేగిన పచ్చిమిర్చి అంత ఘాటుగా ఉండదనమాట. ఆ తర్వాత మురుకులనేవి మనం ఒక 2 కప్పుల బియ్యపు పిండికి 2 కప్పులు మనం రెగ్యులర్‌గా తీసుకునే ఉడికిన అన్నం ఉంటుంది కదా! దాంట్లో కొంచెం వాటర్ ఏసి మిక్సీ పట్టుకొని, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని, మురుకుల్లాగా వేసుకుంటే, ఈ యొక్క అన్నం అనేది మనకి ఉడికిన అన్నం మనకి మిక్సీ పట్టిన తర్వాత ఒక బైండింగ్ ఏజెంట్ లాగా పనికొస్తుంది. అంటే మురుకు ఎక్కడా కూడా విరిగిపోకుండా చక్కగా మనకి రౌండ్‌గా షేప్స్ బాగా వస్తాయి. అది బైండింగ్ ఏజెంట్ లాగా. బియ్యపు పిండి మనం చాలా సార్లు మురుకులు చేసినప్పుడు విరిగిపోతూ ఉంటుంది. అలా ఈ యొక్క ఉడికించిన అన్నం మెత్తగా మిక్సీ పట్టి కొంచెం వాటర్‌తో అంటే జిగటలాగా చక్కగా అది బైండ్ చేస్తుంది ఆ పిండి విరిగిపోకుండా. ఇది చాలా యూజ్‌ఫుల్ టిప్ అండి. ఎందుకంటే చాలామంది మురుకులు అలా బ చక్కగా రాడానికి మినపప్పు వేపి వేస్తుంటారు. అలా కాకుండా ఇలా చేయడం వల్ల కూడా టేస్టీగా ఉంటుంది. అయితే ఇందులో మనం ఉట్టి ఉప్పు, కొద్దిగా వాము వేస్తాం. ఇది కిడ్స్‌కి చాలా మంచి రెసిపీ.